నామినేషన్ల ప్రక్రియ మరికొన్ని గంటల్లో ముగియనుండగా చివరి నిమిషంలో అభ్యర్థులను మార్చుతూ కాంగ్రెస్ బీజేపీలు గందరగోళానికి తెరలేపాయి. రెండు చోట్ల బీజేపీ అభ్యర్థుల పేర్లను మార్చింది. వేములవాడలో తులా ఉమా స్థానంలో వికాస్ రావుకు టికెట్ ఇచ్చింది. అటు సంగారెడ్డిలో రాజేశ్వరరావు స్థానంలో మామిడి రాజుకు టికెట్ ఇచ్చింది. దీనిపై అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నామినేషన్ కు చివరి రోజు కావడంతో ఉత్సాహంగా రెడీ అయిన నేతలు డీలా పడిపోయారు. అటు కాంగ్రెస్ లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పటాన్చెరు నియోజకవర్గానికి ముందుగా నీలం మధు టికెట్ ఖరారు చేశారు. ఆ తర్వాత మధు స్థానంలో కాటా శ్రీనివాస్ కు టికెట్ కేటాయించారు. అటు నారాయణఖేడ్ లో సురేష్ షట్కర్ ను ప్రకటించి ఆ తర్వాత ఆయన స్థానంలో సంజీవ్ రెడ్డిని ప్రకటించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం న్యూస్ డెస్క్ నుంచి మా ప్రతినిధి రాఘవ లైవ్ లో అందిస్తారు. రాఘవ, చెప్పండి, వేములవాడలో బీజేపీ అభ్యర్థి తులా ఉమా స్థానంలో వికాస్ రావుకు అవకాశం ఇవ్వడానికి గల కారణాలేంటి? థ్యాంక్ యూ హర్షిత. చివరి క్షణంలో అభ్యర్థుల మార్పుతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మొదటగా మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీలో, బీజేపీ పార్టీలో, అదేవిధంగా ఎంఐఎం బీఆర్ఎస్ పార్టీలో కూడా ఇదే పరిస్థితి నెలకొందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. గత కొన్ని రోజులుగా విడతల వారీగా వాళ్ళు ఒక్కొక్కరు కూడా లిస్టులో పేర్లు విడుదల చేస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అదేవిధంగా బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీ వాళ్ళు కూడా లిస్టులో చాలా మంది అభ్యర్థుల పేరు ప్రకటించడం జరిగింది. తాజాగా మనం చూసుకున్నట్లయితే 2 రోజుల క్రితం చాలా చివరి క్షణంలో వేములవాడకు సంబంధించినటువంటి అభ్యర్థి తూలమ్మ పేరును బీజేపీ లిస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఆమె పేరు ప్రకటించడం జరిగింది. అయితే ఈ రోజు చివరి క్షణంలో నామినేషన్ వేస్తున్న సమయంలో వికాస్ రావు వెలుగులోకి రావడం జరిగింది. విద్యాసాగర్ రావు, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు కుమారుడు వికాస్ రావు ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. సో మొత్తంగా కూడా తులమ్మ గత కొన్ని రోజులుగా అంటే ఈటల రాజేందర్తో పాటు ఆమె బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వచ్చేసి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి తులమ్మ అందరితో పాటు కలిసిమెలిసి అదేవిధంగా వివిధ రకాల కార్యక్రమాలు చేయడం జరిగింది. స్వచ్ఛంద సంస్థలతో కూడా పనిచేయడం జరిగింది. అంతేకాకుండా పాదయాత్ర చేసి ప్రతి ఒక్కరి మధ్యలో ప్రజల మధ్య ఉంటూ వస్తుంది. ఈరోజు సడన్గా ఆమె పేరు తీసివేస్తూ వికాస్ రావుకి బీఫామ్ ఇవ్వడంతో ఆందోళన పరిస్థితి నెలకొందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఆమె నమ్ముకున్నటువంటి కార్యకర్తలు అదేవిధంగా బీజేపీలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా అందరూ కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. సో మొత్తంగా కూడా దీనికి సంబంధించి బీజేపీలో ఇప్పటివరకు కూడా బీఫామ్ అందింది అని చెప్పేసి వికాస్ రావుకి సంబంధించినటువంటి వర్గీయులు చెప్తున్నారు. తులమ్మ చివరి క్షణం వరకు కూడా నాకే వస్తుందని చెప్పేసి కూడా ఆమె చెప్తున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో ప్రస్తుతం వేములవాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ఎవరికి బీఫామ్ వస్తుంది, అసలు ఇక్కడ బీజేపీ నుంచి ఎవరు పోటీ చేస్తారని చెప్పేసి కూడా ప్రస్తుతం గందరగోళ పరిస్థితి అయితే వాళ్ళ నెలకొంది. అయితే దీనికి సంబంధించి బీజేపీ నుంచి అధినాయకత్వం అంటే ఇక్కడ తులమ్మ పేరుని మొదటగా ఈటల రాజేందర్ ప్రపోజల్లో పెట్టడం జరిగింది. మరోవైపు కిషన్ రెడ్డి అదేవిధంగా బండి సంజయ్, మరోవైపు విద్యాసాగర్ వీళ్ళందరూ కూడా వికాస్ రావుకి ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందరి పేర్లు ప్రకటనలో మొదటగా వచ్చినప్పటికీ తులమ్మ పేరు లాస్ట్ లిస్ట్లో రావడం అనేది కూడా గందరగోళ పరిస్థితిని వాళ్ళకు నెట్టినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తంగా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఆమె చివరి క్షణంలో టికెట్ లిస్టులో పేరు వచ్చినప్పటికీ కూడా చివరి క్షణంలో ఈరోజు వికాస్ రావుకి బీఫామ్ ఇవ్వడంతో ప్రస్తుతం ఆమె భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుందనేది కూడా మరికొద్దిసేపట్లో ప్రకటించినట్టు కూడా మనకు సమాచారం తెలుస్తుంది. అదేవిధంగా బీజేపీ కాదు కాంగ్రెస్లో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. నారాయణఖేడ్ నుంచి సురేష్ షట్కర్ నామినేషన్ వేయడం జరిగింది. చివరి క్షణంలో సంజీవ్ రెడ్డికి బీఫామ్ వేయడంతో ఆయన ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. పటాన్చెరులో నీలం మధుని అంటే నీలం మధు మొదటి నుంచి కూడా బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, మళ్ళీ దాని తర్వాత ఈరోజు బీఎస్పీలో కొద్దిసేపటి క్రితం జాయిన్ కావడం జరిగింది. సో ఆయన పేరుని ప్రతి లిస్టులో ఆయన పేరు వచ్చినప్పటికీ కూడా ఆయనకు బీఫామ్ అందకపోవడం అనేది కూడా గందరగోళ పరిస్థితి నెలకొంది. బోధ్లో కూడా వెన్నెల అశోక్, అదేవిధంగా చేవెళ్లలో కూడా భీమ్ భారత్, ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా కొంతమంది అభ్యర్థుల పేర్లను కూడా మారుస్తూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎంఐఎం పార్టీకి సంబంధించి చూసుకున్నట్లయితే రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో రవి యాదవ్ పేరుని ప్రకటించడం జరిగింది. చివరి క్షణంలో ఈరోజు బీఫామ్ స్వామి యాదవ్ అని చెప్పేసి కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా కూడా వీళ్ళందరూ కూడా గత కొన్నేళ్లుగా ఈ పార్టీకి పనిచేస్తూ వీళ్ళందరూ కూడా ప్రచారంలో తిరుగుతూ చాలా కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. పార్టీ మాకే టికెట్ ఇస్తుందని చెప్పేసి కూడా వీళ్ళందరూ కూడా ఆశించినప్పటికీ కూడా చివరి క్షణంలో నామినేషన్ వేయడానికి
అవకాశం కల్పిస్తూ లిస్టులో వీళ్ళ పేర్లు విడుదల చేసినప్పటికీ కూడా చివరి క్షణంలో బీఫామ్ అనేది కూడా వేరే అభ్యర్థులకు ఇవ్వడం అనేది కూడా చాలా గందరగోళ పరిస్థితికి నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. అదే కాకుండా చుట్టుపక్కల వాళ్ళకి సంబంధించిన క్యాడర్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా రిలీవ్ పడినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్షణంలో వీళ్ళందరికీ ఏ విధంగా పార్టీల అధినాయకత్వం అదేవిధంగా వీళ్ళు నమ్ముకున్నటువంటి నాయకులు ఏ విధంగా వీళ్ళకు భరోసా కల్పిస్తారు, ఇప్పుడు టికెట్ రాని వాళ్ళకు ఎలాంటి భరోసా కల్పిస్తారు, భవిష్యత్తులో వారి కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వేములవాడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి తులమ్మ ప్రస్తుతం ఆమె చివరి క్షణం వరకు కూడా పోరాటం చేస్తూ ఆమె టికెట్ నామినేషన్ వేయడం జరిగింది. నేను ఎట్టి పరిస్థితుల్లో గెలిచి చూపిస్తానని చెప్పేసి కూడా ఆమె శపథం కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో ఆమె టికెట్ ఆమెకు బీఫామ్ ఇవ్వకపోవడం అనేది కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ ఆమెకు సంబంధించినటువంటి అనుచరులు కానీ వీళ్ళందరూ కూడా జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. సో ఆమె ఒకవేళ బీఫామ్ కనుక ఇవ్వకపోతే నా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఎంఐఎం కానీ మిగతా పార్టీలన్నీ కూడా వీళ్ళు ఎవరైతే నామినేషన్ వేసిన కూడా బీఫామ్ రాకపోయేసరికి వాళ్ళందరూ కూడా ఏ విధమైనటువంటి స్టెప్స్ తీసుకుంటారనే దానిపైన కూడా ప్రత్యేకంగా వీళ్ళు దృష్టి పెట్టడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఏ విధంగా నచ్చజెప్పి మళ్ళీ పార్టీలో పనిచేయడానికి ఏ విధంగా వాళ్ళ సలహాలు సూచనలు చేస్తుంది, వాళ్ళను ఏ విధంగా మెప్పిస్తారనేది కూడా వేచి చూడాల్సి ఉంది. హర్షిత, అంటే రాఘవ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చివరి నిమిషంలో అభ్యర్థుల పేర్లు మార్చడం జరిగింది. కొంతమంది ఆల్రెడీ వెళ్లి నామినేషన్ వేసిన తర్వాత కూడా అభ్యర్థుల పేర్లు మార్చడం అనేది జరుగుతూ వచ్చింది బీజేపీలో అలాగే కాంగ్రెస్ లో. అంటే ఆఖరి నిమిషంలో ఇలా చేయటం వెనుక ఆంతర్యం ఏంటంటారు? ఎక్కడ కూడా మొదటి నుంచి కూడా ప్రతి పార్టీలో ఒక కాన్స్టిట్యున్సీ నుంచి 2-3 అభ్యర్థులు ఉన్నారు. దీంట్లో ప్రతి ఒక్కరు కూడా ఏ అభ్యర్థికి టికెట్ ఇస్తే మాకు ఈ పార్టీలో గెలుపుకు అవకాశాలు ఉంటాయి అనేది కూడా చూసి మొదటి నుంచి కూడా వాళ్ళందరికీ టికెట్లు కేటాయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల రిఫరెన్స్ అంటే పెద్ద స్థాయిలో ఉన్నటువంటి పెద్ద నాయకులకు పార్టీలో ఉన్నటువంటి కీరోల్లో ఉన్నటువంటి నాయకులకు దగ్గరగా ఉన్నటువంటి సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు టికెట్లు ఇచ్చినటువంటి కూడా పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి సమయంలోనే ఈ పార్టీల అభ్యర్థుల చివరి క్షణంలో పార్టీ అభ్యర్థుల మార్పు అనేది కూడా జరుగుతుంది అనేది కూడా పక్కాగా మనం చూసుకున్నట్టే తెలుస్తుంది. ఎందుకంటే నారాయణఖేడ్లో సురేష్ షట్కర్ ఆయన మొదటి లిస్టులో ఆయన పేరు వచ్చినప్పటికీ కూడా చివరి క్షణంలో సంజీవరెడ్డికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వనపర్తిలో చిన్నారెడ్డికి టికెట్ కేటాయించడం జరిగింది. ప్రస్తుతం ఆయన పేరు మార్చి మెగారెడ్డికి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చాలా చోట్ల కూడా టికెట్ వాళ్ళకు లిస్టులలో పేరు వచ్చినప్పటికీ కూడా చివరి క్షణంలో మరీ వేరే వ్యక్తులతో నామినేషన్ వేయించి వాళ్ళకు బీఫామ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు లాస్ట్ దాదాపు 5-6 లిస్టులు కూడా బయటికి రావడం జరిగింది. కొంతసారి ఇప్పుడు చివరి క్షణంలో ఎలాంటి లిస్టు బయట పెట్టకుండా ఫోన్ చేసి వాళ్ళకు డైరెక్ట్గా పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి పలానా వ్యక్తులకు మేము బీఫామ్ ఇస్తున్నాం, మీరు వెళ్ళి నామినేషన్ వేయండి అని చెప్పేసి కూడా వాళ్ళకి సమాచారం ఇచ్చి నామినేషన్ వేయించినటువంటి పరిస్థితి ఉంది. సో ఇలాంటి క్షణంలో అసలు పై స్థాయిలో అండదండలు ఉన్నటువంటి వారికి చివరి క్షణంలో మార్పులు జరిగాయని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్నారు. అదేవిధంగా నామినేషన్ వేసినటువంటి వాళ్ళు బీఫామ్ అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. పార్టీ ఆఫీసుల దగ్గర వెళ్ళి ధర్నాలు కూడా చేసినటువంటి పరిస్థితి మనం గత కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సమయంలో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అదేవిధంగా ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు టికెట్ ఆశించి అదేవిధంగా నామినేషన్ వేసి చివరి క్షణంలో బీఫామ్ రాకపోవడంతో వాళ్ళందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. అదేవిధంగా వాళ్ళ కార్యకర్తలు వాళ్ళకి సంబంధించినటువంటి అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏం చేయాలని చెప్పేసి కూడా దీనిపైన భవిష్యత్ కార్యాచరణ చేసుకునేందుకు ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ కొన్ని చోట్ల చూస్తున్నాం. సో తులమ్మకు సంబంధించి ముఖ్యంగా వేములవాడ నియోజకవర్గం నుంచి మొదటి నుంచి కూడా బీజేపీ పార్టీలో ఈటల రాజేందర్ అదేవిధంగా విద్యాసాగర్ రావు వీళ్ళందరి మధ్యలో ఒక కోఆర్డినేషన్ అనేది కూడా మొదటి నుంచి లేదు. చివరి క్షణంలో ఈటల రాజేందర్ తులమ్మకు టికెట్ ఇప్పించడంలో సక్సెస్ అయినప్పుడు టికెట్ ఇప్పించడంలో అంటే నామినేషన్ వేయడానికి అవకాశం కల్పించడంలో సక్సెస్ అయ్యాడు. కానీ బీఫామ్ ఇప్పించడంలో మాత్రం ఫెయిల్ అయ్యారని చెప్పేసి కూడా తులమ్మకు సంబంధించినటువంటి అంచనాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో తులమ్మకు కనుక టికెట్ బీఫామ్ ఇవ్వకపోతే ఇప్పటికీ కూడా వాళ్ళు చెప్తున్నారు బీఫామ్ ఇవ్వకపోతే మా భవిష్యత్ కార్యాచరణ మేము ప్రకటిస్తామని చెప్పేసి కూడా ఆమె అంచనాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తంగా కూడా ఈ పార్టీలలో బీఫామ్ రాని వాళ్ళను ఆ పార్టీ నేతలు ఏ విధంగా మెప్పిస్తారు, వాళ్ళను ఏ విధంగా దగ్గర తీసుకుంటారనేది కూడా వేచి చూడాల్సి ఉంది. అండ్ అలాగే అంటే టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఆ టికెట్స్ ఆ స్థానాల్లో వస్తాయనుకుని ఆశించి భంగపడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్ళు అభ్యర్థులు ఏమంటున్నారు, వాళ్ళు ఒకవేళ అంటే రాని వాళ్ళు ఇండిపెండెంట్ గా ఏమన్నా పోటీ చేసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా రాఘవ? చాలా మంది మనం ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఒక నియోజకవర్గం నుంచి 2, 3, 4 కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒకరు టికెట్ ఆశించినప్పుడు వాళ్ళకు నామినేషన్ వేయడానికి లిస్టులో పేర్లు వచ్చాయి చాలా మందికి.
అయితే రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంతమంది వివిధ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అంటే టికెట్ వేరే పార్టీ నుంచి తీసుకోవడం జరిగింది. ఆ విధంగా వివిధ పార్టీల నుంచి వాళ్ళు నామినేషన్ వేసి వాళ్ళ లిస్టులో పేరు వచ్చి తర్వాత నామినేషన్ వేశారు. ఎవరైతే రాని వాళ్ళు ఉన్నారో మిగతా పార్టీలలో జాయిన్ అయినటువంటి మనం పరిస్థితులను మనం చూసాము. మొత్తంగా కూడా ఈ 4 పార్టీలు అంటే బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, ఎంఐఎం కానీ, అదేవిధంగా బీఆర్ఎస్ కానీ ఈ పార్టీలలో ఎవరైతే టికెట్ ఆశించి రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వివిధ పార్టీలో జాయిన్ అయ్యి వాళ్ళు అక్కడ నుంచి టికెట్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. రాని వాళ్ళు మాత్రం కొంతమంది కార్యకర్తలు కాదు, అంటే ఇప్పుడు కార్యకర్తలు అదేవిధంగా మిగతా నాయకులు వాళ్ళని నమ్ముకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సమావేశమై వాళ్ళ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుందనేది కూడా ప్రకటిస్తామని చెప్పేసి కూడా చాలా మంది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైనా కూడా బీజేపీలో ఉన్నవారు కాంగ్రెస్లో కానీ, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు బీఆర్ఎస్లో ఈ విధంగా వివిధ పార్టీలలో వాళ్ళందరూ కూడా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ మారే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు ఎవరైతే చివరి వరకు పార్టీ వెంట ఉంటూ పార్టీ కోసం పనిచేసి ఈ చివరి క్షణంలో బీఫామ్ రాకపోవడం అనేది కూడా వాళ్ళు ఆందోళన నెలకొంది. సో వాళ్ళందరూ కూడా మేము భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్తున్నారు. భవిష్యత్ కార్యాచరణ అంటే వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా లేకపోతే వేరే పార్టీలోకి మారుతారా అనేది కూడా ఇంకా ఒక క్లారిటీ రావాల్సి ఉంది హర్షిత. అండ్ అలాగంటే చివరి నిమిషంలో పేర్లు మార్చడంతో కొత్త వారి గెలుపుపై ఇదేమన్నా ప్రభావం ఏమన్నా చూపిస్తుందంటారా? తప్పకుండా, ఎందుకంటే 1-2 ప్లేసెస్ అంటే 1-2-3 ప్లేసెస్లో ఉన్నటువంటి ఒక నియోజకవర్గం నుంచి 3 అభ్యర్థులు గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నట్లయితే మొదటి అభ్యర్థికి టికెట్ ఇచ్చినట్లయితే 2వ 3వ అభ్యర్థి అదే పార్టీలో కొనసాగుతూ ఇండిపెండెంట్గా పోటీ చేస్తే కనుక మొదటి అభ్యర్థి పైన చాలా ప్రభావం పడే అవకాశాలు ఉంటాయి. సో ఆ ప్రభావం పడకుండా ఉండేందుకు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు రంగంలోకి దిగి 2వ 3వ అభ్యర్థిని నచ్చజెప్పి వాళ్ళకు వివిధ స్థాయిలో హోదాలు కల్పిస్తామని చెప్పేసి కూడా వాళ్ళను నచ్చజెప్పి వాళ్ళని మళ్ళీ అదే పార్టీలో కొనసాగే విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ కొన్ని పార్టీలలో చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ ముఖ్యంగా కొంతమంది పార్టీలు చెప్పినా నాయకులు చెప్పినా వినకుండా ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు, లేకపోతే వేరే పార్టీ నుంచి టికెట్ తీసుకొని పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. సో ఏదేమైనప్పటికీ కూడా పార్టీలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి కోఆర్డినేషన్ అనేది కూడా స్పష్టంగా లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన విజయం అనేది కూడా చాలా దూరంగా ఉంటుంది. సో వీళ్ళందరూ కూడా యూనిటీగా ఉండి అదేవిధంగా యూనిటీ చేయడానికి పెద్ద స్థాయిలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళందరూ కూడా వచ్చి ఎవరైతే టికెట్ ఆశించి రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా కల్పిస్తూ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు మీటింగ్ ఏర్పాటు చేసి కలిసి పనిచేయాలని చెప్పేసి కూడా సలహాలు సూచనలు చేస్తూ వాళ్ళు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో నాయకులు ఎటువైపు వెళ్తారు, వాళ్ళు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఇండిపెండెంట్గా చేస్తారా లేకపోతే పార్టీలు మారుతారా లేకపోతే ఎక్కడ ఏ పార్టీకి సపోర్ట్ చేయకుండా ఇంట్లో ఉంటారా, ఇవన్నీ విషయాలన్నిటికీ కూడా క్లారిటీ రావాలంటే ఇంకా 2-3 రోజులు పట్టే అవకాశం ఉంటుంది హర్షిత. రైట్, థ్యాంక్ యూ రాఘవ.